మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో ఓటమితో ఇండియా కూటమిలో ప్రకంపనలు మొదలయ్యాయి. కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీ తప్పుకుంది. కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఎస్పీతో కూటమిలో చీలికలు ఆగిపోతాయా? సమాజ్వాదీ పార్టీ బాటలోనే మిగతా పార్టీలు కూడా కూటమికి కటిఫ్ చెబుతారా? మమతా బెనర్జీ మాటల వెనుక మర్మం ఏంటి? వాచ్ ఇట్. మహారాష్ట్రలో ఓటమి తర్వాత మెల్లమెల్లగా ఇండియా కూటమికి బీటలు వారుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహావికాస్ ఆగడి కూటమికి షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి 6 నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమిని ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సమాజ్వాదీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వెనకబాటుతో వైదొలగాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అబూ అజ్మీ ప్రకటించారు. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో మహావికాస్ ఆగడి 30 స్థానాలను గెలుచుకుంది. నవంబర్ 20న జరిగిన రాష్ట్ర ఎన్నికలలో 288 స్థానాలకు గాను 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. శివసేన 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ 10, సమాజ్వాదీ పార్టీ 2 చోట్ల విజయం సాధించింది. ఒక సీటు సిపిఎంకు దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వెనుకబాటుతో అసంతృప్తిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ కూటమితో దోస్తీని కట్ చేసుకునేందుకు నిర్ణయించుకుంది. హర్యానాలో ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదని అబూ అజ్మీ విమర్శించారు. ఓవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందంటూ ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా దీనిపై న్యాయ పోరాటం చేయాలని మహావికాస్ ఆగడి నేతలు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసేందుకు కూటమి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలు న్యాయ నిపుణులను కలిశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 288 స్థానాలకు గాను 132 స్థానాలు గెలుచుకుంది. ఇన్ని సీట్లు గెలుచుకోవడానికి ఈవీఎంల హ్యాక్ చేయడం వల్లే సాధ్యమైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆందోళనలు చేయాలని డిసైడ్ అవుతున్నాయి. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో న్యాయకత్వం లోపాలు ఉన్నాయని, అందుకే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే కూటమి బాధ్యతలను స్వీకరించేందుకు తాను సిద్ధమని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష కూటమి సారథిగా వ్యవహరిస్తూ 2 బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని చెప్పారు. మహాయుద్ధి దెబ్బతో ఇండియా కూటమి కాకవికలమవుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కూటమి నుంచి ఎస్పీ వైదొలగాలని నిర్ణయించుకుంది. ఆ ఒక్క పార్టీతోనే ఆగిపోతుందా? సమాజ్వాదీ పార్టీ బాటలోనే మరికొన్ని పార్టీలు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాయా? చూడాలి.